హే మిత్రమా, మానవ నూడిల్స్ గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఆ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మన మానవ దేహం అనేది అనేక రకాల అవయవాలతో తయారైంది. ప్రతి అవయవంలోనూ అనేక కణజాలాలు ఉంటాయి. ప్రతి కణజాలంలోనూ కొన్ని కణాలు ఉంటాయి. ప్రతి కణంలోనూ ఒక కేంద్రకం ఉంటుంది. ఆ కేంద్రకంలో అనేక రకాలుగా మెలికలు తిరిగిన చిక్కు చిక్కులుగా ఉన్నటువంటి నూడిల్స్ లాంటి ఆకారాలు ఉంటాయి. ఆ నూడిల్స్నే మనం డిఎన్ఏ అంటాం. సో ఈ డిఎన్ఏని మనం హ్యూమన్ నూడిల్స్గా అభివర్ణించవచ్చు. సో ఈ డిఎన్ఏ గురించి నేను ఈరోజు మీకు ఎందుకు చెప్తానంటే, ఈరోజు జాతీయ డిఎన్ఏ దినోత్సవం. మన డిఎన్ఏలో ఒక పార్ట్ లేదా సెగ్మెంట్నే మనం జీన్ అంటాం. దీన్ని తెలుగులో జన్యువు అని అంటాం. సో ఈ జన్యువు ద్వారా మన తాత ముత్తాతలు మనకు అనేక రకాల ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తూ ఉంటారు. సో ఈ జన్యువే మన యొక్క హైట్, వెయిట్, కలర్, అంతేకాకుండా మన హెయిర్ స్టైల్, మన మానసిక పరిస్థితిని కూడా ఈ డిఎన్ఏనే సూచిస్తుంది. సో ఈ జీన్స్ ద్వారానే ఈరోజు మనం ఇలా ఉన్నాం. సో నేను ఈ విషయం గురించి ఎందుకు చెప్తున్నానంటే, సో హోమియోపతి మెడిసిన్స్ అనేవి డీప్గా జెనెటిక్ లెవెల్లో యాక్ట్ చేస్తాయి. హోమియోపతి వైద్య విధాత డాక్టర్ క్రిస్టియన్ ఫెడరిక్ శామ్యుల్ హన్నెమన్ గారు ఆయన ఆర్గాన్ ఆఫ్ మెడిసిన్లో 284 అపార్జన్లో ఒక స్త్రీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సల్ఫర్ అనే మెడిసిన్ ఇవ్వడం వల్ల పిల్లల్లో భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక రుగ్మతలను పూర్తిగా నయం చేయవచ్చు అనే విషయాన్ని ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నారు. హోమియోపతి మెడిసిన్స్ ఈ విధంగా డీప్గా యాక్ట్ చేస్తాయి కాబట్టి మనం అనేక రకాల వ్యాధుల్ని ఎంతో సులభంగా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సంపూర్ణంగా నయం చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.